నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. లిఫ్ట్ ఉంటుంది. మనం మెయిన్ డోర్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చండి. డబల్ బెడ్రూమ్లో చిన్న సేఫ్టీలో పెద్ద హాల్ వచ్చిందని చెప్పొచ్చు. స్క్వేర్ మోడల్ వచ్చింది. వెడల్పు పొడవు ఒకేలాగైతే అనిపించింది. రైట్ సైడ్లో వెంటిలేషన్ కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ కూడా చక్కగా చేశారు. కంప్లీట్ రోలింగ్ లైట్స్, కన్సోల్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. హాల్ నుంచి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ ముందు కూడా ఎక్కువ స్పేస్ ఉందండి. అక్కడైతే హ్యాండ్ వాష్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. 6x6 చేసినా సరే ఇంకా 4x6 పట్టే అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ కూడా సింపుల్ డిజైన్ తీసుకున్నారు. కన్సోల్ లైట్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. ఇది అప్రాక్స్గా మనకి 7-8 మంత్స్ మాత్రమే అండి. 1 year లోపు హౌస్ అని చెప్పచ్చు. స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపించింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపించింది. సీలింగ్ వర్క్ కూడా సింపుల్ డిజైన్, డబుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కన్సోల్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈ బెడ్రూమ్లో కూడా 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. 2 బెడ్రూమ్స్ కూడా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ అయితే బేసిక్ మోడల్ మనం చేయించుకుంటే సరిపోతుందండి. ఇది కామన్ టాయిలెట్ వస్తుంది. కిచెన్కి వెళ్ళే దారిలో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. కామన్ టాయిలెట్లో కూడా వెస్ట్రన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఇది డబల్ వచ్చినట్టు చెప్పొచ్చు కిచెన్ సైజు. మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్ వైపు తిరిగి అయితే వంట చేయడానికి అయితే ఏర్పాటు చేశారు. ఎల్ షేప్లో స్టవ్ బాల్ కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. మధ్యన స్పేస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దాదాపుగా మనకి 3.5 అడుగులు అండ్ ఇటుపక్క ఒక 4.5-5 అడుగులు వెడల్పు కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ వచ్చిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోనికి అయితే ఏర్పాట్లు అవి కనిపిస్తున్నాయి. లొకేషన్ మనకి ఇది ఓల్డ్ ఐటీ జంక్షన్ దగ్గర వస్తుంది. ఓరోసి థియేటర్ దగ్గర నుంచి 104 సినిమా హాల్కి వెళ్ళి మధ్యలో అయితే ఇది మనకు కనిపిస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.